గుడ్ మార్నింగ్ గాయస్. కరెంట్లీ మనం ఇప్పుడే హాస్టల్ నుంచి బయలుదేరినాం. టైం వచ్చేసి 8:05. ఎంత పొద్దున లేద్దాం అనుకున్నా అసలు వర్కౌట్ అయితే లేదు. 124 కిలోమీటర్స్ ఉంది. రూమ్ బుక్ చేసుకున్నా. ఇది మార్నింగ్ వ్యూ ఆఫ్ వయనాడ్. దిస్ ఈజ్ Y3, వయనాడ్ Y3. పొద్దున్నే భలే అనిపిస్తుంది. ఎంతైనా ఫ్రెష్గా మార్నింగ్ రైడ్ చేస్తూ ఉంటే అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో సన్ రైజ్ అయిపోయింది. కొంచెం సన్ పడ్డప్పుడు వెచ్చగా అండ్ నీడ వచ్చినప్పుడు చల్లగా ఫీల్ అవుతున్నా. ఇది కోజికోడ్ టు Y3 హైవే అని ఉంది. ఎంత బాగుందో అసలు. నిన్న ఈ సైడ్ రావాల్సింది, చాలా దగ్గర ఉంది. మంచి పచ్చగా ఉన్నాయి. ఇట్లా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బాగుంది. ఇందులో ఎంత టైం స్పెండ్ చేసినా ఏమనిపించదు. ఓపెనే ఉంది, వెళ్ళొచ్చు అనుకుంటా పైనకి కూడా. ఇప్పుడు టైం 8:36 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 103 కిలోమీటర్స్ ఉంది ఊటీ. ఇటు సైడ్ చాలా బాగుంది. ఎందుకు అటు సైడ్ అంత దారుణంగా ఉందో నాకు అర్థం కాలేదు. అసలు ఎంత బాగున్నాయి ఇటు సైడు గ్రీన్గా. నిన్న నేను వయనాడ్ వచ్చిన తర్వాత అరే అంత ఏం లేదు గ్రీనరీ, ఈ టైంలో రావడం మిస్టేక్ ఏమో అనుకున్నా. బట్ లేదు, ఇటు సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ అయినా గ్రీనరీ అయినా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కొండలు ఎక్కుతున్నా దిగుతున్నా అసలు తెలియట్లేదు ఎన్ని కొండలు ఎక్కుతున్నానో ఎన్ని కొండలు దిగుతున్నానో. భలే ఉంది. లోయలల్లా అసలు ఇల్లు కట్టుకున్నారు, చుట్టూ చెట్లు, అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉన్నట్టుంది 400 మీటర్స్లో. ఒకసారి ఆగి చూసుకొని వెళ్దాం. ఇటైతే బ్యూటిఫుల్గానే ఉంది లొకేషన్. భలే వీళ్ళు రోజు పచ్చదనాలు ఉంటారు కదా వీళ్ళ లైఫ్ అనేది. ఎంత బ్యూటిఫుల్ ఉంది. లొకేషన్ బాగుందని కొద్దిసేపు ఆగి కొన్ని ఫొటోస్ అండ్ అట్లా కొన్ని ఫొటోస్ తీసుకున్నా. అసలు నేను ట్రిప్కి వచ్చిన దగ్గర నుంచి ఫొటోస్ తీసుకోలే, సో అందుకని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడేదో ఒక టూరిస్ట్ డెస్టినేషన్లో ఎంజాయ్ చేసేది ఆ క్రౌడ్లో 10%. బట్ ఇందులో ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సూపర్ కదా అసలు. ఇటు చూడు, ఫుల్ ఆన్ కాఫీ ప్లాంటేషన్స్. మస్తు అనిపిస్తుంది జర్నీ. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మెప్పడి వస్తుంది. మెప్పడి లెఫ్ట్ సైడ్. ఎడక్కల్ కేవ్స్ కూడా అటు సైడే ఉన్నట్టు. ఇది ఒకటే గుడ్లూరు. సో మనం ఇటు సైడ్ వెళ్ళాలి. వావ్, అంత బ్యూటిఫుల్గా ఉంది. క్రేజీ అసలు. అట్లా పైన నుంచి వెళ్ళి సన్ను చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి పడుతూ ఉంటే మస్తు ఉంది. ఇటు చూసిన చెట్లు, ఇంట్లోకి వెళ్ళి పోతే భలే అనిపిస్తుంది. గుడ్లూరు 17 కిలోమీటర్స్, గుడ్లూరు 38, ఊటీ 88, మైసూర్ 148. హే, వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ యార్. సూపర్ ఉన్నాయి. మొత్తం కాఫీ తోట భలే ఉన్నాయి. మస్తు ఉంది ఇక్కడ. సూపర్ ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్.
ఒక్కసారి గూగుల్ మ్యాప్ ఎట్లుందో చూడండి. మొత్తం వంకలు 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 వంకలు. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది, ఆగుదాం కొద్దిసేపు. వావ్, అంత బ్యూటిఫుల్ ఉంది కదా. కిరాక్ ఉంది. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా అద్భుతంగా ఉంది. వావ్, అసలు కళ్ళు జాలుతలేవు, 2 కళ్ళు జాలుతలేవు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్. లొకేషన్ ఎట్లుంది చూడండి ఒకసారి. అంత గ్రీనరీ, గ్రీన్ ఉంది, స్కై బ్లూ మస్తు ఉంది. ఇంకో ఇటు నుంచి సన్ వస్తుంది పైన. ఇక్కడ మన బైక్ ఉంది అండ్ ద వ్యూ. మ్యాగీ కుక్ చేస్తున్నా, ఇక్కడ పెట్టేసుకున్నా. లొకేషన్ ఇది. చేసేవాళ్ళు నాతో మాట్లాడుతారు కానీ నాకు మలయాళం రాదు, వాళ్ళకి హిందీ తెలుగు రాదు. ప్లేస్ ఎంత? ప్లేస్ హైదరాబాద్. హైదరాబాదా? సింగిలా ఫ్యామిలీ ఎవరిదా? సింగిలా? సింగిల్ ఆయా. ఇల్లు ఎక్కడికి వస్తున్నావు అని అడిగారు అన్నమాట. టీ తాగుతారు, మనం మ్యాగీ చేసుకున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. బాయ్, లెట్స్ గో. ఇటు చూసిన బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. వయనాడ్ టు ఊటీ ఫస్ట్ రైట్ ప్లేస్. ఇప్పుడు నేను ఆగిన ప్లేస్ ఒకవేళ అది సిటీకి దగ్గర ఉంటే అది ఫుల్ రష్డ్ ప్లేస్ అయిపోయి ఉండేది. జస్ట్ సిటీకి దూరంగా ఉండడం వల్ల అంత పీస్ఫుల్గా ఉంది అంతే. చాలా 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 బాగుంది అసలు. వయనాడ్ టు ఊటీ అనేది ఇంత బాగుంటుందని ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద, ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే. నిజంగా ఇట్స్ ఎ వర్తి ప్లేస్. కిందికి దిగిపోతున్నాం మనం. ఐ థింక్ మళ్ళీ కిందికి దిగినాక మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. లెట్స్ గో. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఓ మై గాడ్, స్ట్రైట్. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి ఎట్లుందో అసలు. అమ్మ, వాట్ టర్నింగ్స్ యార్, సూపర్ ఉంది. చూద్దాం ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నది. మస్తు ఉన్నాయి కర్వ్స్ అయితే. చూద్దాం పోతుంటే ఎట్లుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు తెలిసి ఇలా పోవద్దని కంచె వేసినట్టున్నారు కానీ సూపర్ ఉంది. ఇలా పోయి ఫోటోలు దిగుతూ వస్తాయి. ఎక్సలెంట్ అసలు, మస్తు ఉంది. అమ్మా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, క్రేజీ. అండ్ ఎట్లున్నాయి చూడండి మన హెయిర్ పిన్ బెండ్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే పైనకి ఎక్కే కొద్దీ చల్లగా అవుతున్నాయి చేతులు. వావ్, అమేజింగ్. ఎట్లా వస్తున్నాయి చూసిర్రా బస్సులో. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇక్కడే అంటే ఇంకా పైనకి అయ్యే కొద్దీ వాచిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. చాలా చల్లగా ఉంది. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. అరే అమ్మ, పైన్ ఫారెస్ట్ ఇదే అన్నమాట. ఊటీకి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉందా పైన్ ఫారెస్ట్ దగ్గర ఆయన. సూపర్ ఉన్నది. మొత్తం పొడవాటి చెట్లు ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది. వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. నేను షార్ట్స్ కూడా పెడతా, వైట్ షార్ట్స్. చాలా బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నిజంగా చాలా నచ్చింది నాకు. సూపర్.
కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన ఇక్కడ. పైన్ ఫారెస్ట్ అయితే మస్తు ఉంది. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. సూపర్ ఉంది, మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. వయనాడ్ టు ఊటీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రైడ్. మస్తు ఉంది, సిటీస్ మొత్తం కనిపిస్తుంది. ఎంత హైట్కి వచ్చినాం మనం అక్కడ నుండి, క్రేజీ. ఇంకొక 17 కిలోమీటర్స్ వెళ్ళాలి నాకు పైకరా పైకరాకి. చూద్దాం ఎట్లుంటుందో అక్కడ కూడా. అక్కడ ఒక లేక్ ఉంది, పైకారా లేక్. సో మనకు లేక్స్ అంటే చాలా ఇష్టం. లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది. వా, ఇట్స్ బ్యూటిఫుల్. అంత మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అది. రివర్ పేరు ఏంటో తెలియదు. రివర్ పేరు ఏంటో తెలియదు కానీ రైట్ సైడ్లో ఒక రివర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కూడా కొంతమంది టూరిస్ట్స్ ఉన్నారు. ఒక చిన్న లేక్ ఉంటే ఆగిన, అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, ఇంకా చుట్టుపక్కల కొండలు, చెట్లు, అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఒక యూటర్న్. ఇక్కడ మన బైక్ ఉంది. సో మస్తు బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే మస్తు నచ్చింది. మంచి బ్లూ స్కై ఉంది, క్రేజీ. ఇంకొక 5 కిలోమీటర్స్ తర్వాత మన డెస్టినేషన్ ఉంది. వీళ్ళు భలే వెళ్తారు సైకిల్ మీద. వామ్మో, బండే చచ్చిపోతుంది బాబు అంటే వీళ్ళు ఎక్కుతారు అంటే గ్రేట్. సో ఇప్పుడే మనం పైకరా లేక్ ఎంట్రన్స్కి వచ్చేసినాం. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో టికెట్ బైక్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు, కార్కి 50 రూపీస్ అనుకుంటా. సో ఫోన్పే కానీ క్యాష్ కానీ ఏ రకంగా మనం పే చేయొచ్చు. సో ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ టు 800 మీటర్స్ ఉంటుంది. సో ఇదే పైకరా లేక్. ఎంత అద్భుతంగా ఉందంటే, చల్లగా మంచి తెల్లటి మేఘాలు, పచ్చటి ఆకాశం, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ కయాకింగ్ లాంటిది ఏం లేదు, అన్ని బోట్సే ఉన్నాయి. సో అందుకే దీన్ని పైకరా బోట్ హౌస్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఏ బోట్కి ఎంత టైము, ఎన్ని నిమిషాలు అనేది కూడా ఉంది. సో ప్రైస్ కూడా డీటెయిల్స్ అక్కడే ఉన్నాయి. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి వెదర్ ఉండే నేను వెళ్ళినప్పుడైతే, నీట్గా క్లియర్ వెదర్ ఉండే. స్పీడ్ బోట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఒక్కనే వచ్చాను కాబట్టి కొంచెం వెయిట్ చేశాను. మనలాగే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే వాళ్ళతో జాయిన్ అయిదామని చెప్పేసి. సో లక్కీలీ మేము 8 సీటర్ బోట్ తీసుకున్నాం. ఒక 7 మెంబర్స్ అరేంజ్ అయ్యాం. 7 మెంబర్స్ కలిపి 8 సీటర్ బోట్ తీసుకున్నాం. సో దాని తగ్గట్టుగా డివైడ్ చేసుకున్నాం. సో 165 ఎంత పడింది. 8 మెంబర్స్ ఉంటే 150 రూపీస్ ఎంత పడుతుంది అంతే. సో ఈ బోట్ 20 మినిట్స్ ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. ఊటీ అందాల్లో నిజంగా మనసు దోచేది మన పైకరా లేకే. చుట్టూ పచ్చని కొండలు, చల్లటి గాలి, మధ్యలో అద్దంలా మెరిసే నీళ్లు. ఇక్కడ బోటింగ్ చేస్తూ ఉంటే ఆ ప్రకృతి చూస్తుంటే టైం ఆగిపోయినట్టే అనిపించింది. ఊటీ ట్రిప్లో మిస్ అవ్వకూడని ప్లేస్ ఏదన్నా ఉందంటే పైకరా లేకే. సో అలా చూస్తుండగానే మా 20 మినిట్స్ అయిపోయింది. వెన్లాక్ డౌన్ న్యాచురల్ ట్రైల్. షూటింగ్ స్పాట్. ఓకే, పార్కింగ్ పార్కింగ్. సో ఇది వచ్చేసి షూటింగ్ పాయింట్ దగ్గర. సో మనకి ఇక్కడ 2 ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి మ్యాగీ, రెండోది బ్రెడ్ ఆమ్లెట్. ఒక బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్న 50 రూపీస్. సో అది తినేసి షూటింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం. షూటింగ్ పాయింట్ అని ఎందుకంటారంటే ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ చేశారన్నమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం. ఇదంతా పైనకి ఎక్కాలి మనం. సో ఇక్కడ నాకు గుర్తున్నంత వరకు వసంత మూవీ ఏదో జరిగిందంట. ఇంకా చాలా సినిమాలు జరిగినాయి. కాకపోతే నేను వచ్చిన జనవరిలో కాబట్టి కొంచెం గట్టి ఎండిపోయింది. ఇఫ్ ఇన్ కేసు ఇది మాన్సూన్ టైంలో వస్తే మాత్రం మీకు పచ్చగా ఉండి చాలా సూపర్ ఉంటుంది ప్లేస్ చూడడానికి. సో మీరు వచ్చే టైంను బట్టి మీకు పైనకి ఎక్కేంత ఓపిక ఉందా లేదా అన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు పైనకి వెళ్ళాలా వద్దా అనేది. సో ఇది షూటింగ్ పాయింట్ వచ్చేసి ఒకసారి చూడండి పైనకి ఎట్లుందో. సో ఇది వచ్చేసి వ్యూస్.
సో మంచి కొండలు పైనుంచి వెళ్ళి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు చూడడానికి. ఇంకా నాకు ఆపోజిట్ లో సన్ ఉంది కాబట్టి మీకు అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తలేదు, కానీ ఈవినింగ్ అయితే నాకు తెలిసి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ప్లేస్. షూటింగ్ పాయింట్ తిరుగుతున్నా అట్లా. రైడింగ్ జాకెట్ వాచిపోతుంది రైడింగ్ జాకెట్ తోటి, బ్యాగ్ వెనక. సో నాట్ దట్ ఈజీ. ఎంటికలు మొత్తం హెల్మెట్ పెట్టడం వల్ల ఎట్లనో అయిపోయినాయి. ఇది టాప్ పాయింట్, దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు రావాలా లేదా అందుకే. సో యాక్చువల్గా సన్ ఇటు సైడ్ ఉన్నప్పుడు దిగితే బాగుంటుంది, అంటే ఈవినింగ్ పూట అయితే కొంచెం ఫొటోస్ అన్న బాగా వస్తాయి, లేదంటే వేస్ట్. సో ఇది వ్యూ పాయింట్. కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంది ఇక్కడ గేమ్స్ ప్లే చేస్తారు, రీల్స్ తీసుకుంటారు, మంచిగా అనిపించింది నాకైతే. నేను కూడా కాసేపు కూర్చొని అట్లా ఆ వెదర్ ని ఎంజాయ్ చేశాను. వీలైతే ఈవినింగ్స్ లో వస్తే బెటర్. లైక్ షూటింగ్ పాయింట్ కంప్లీట్ అయింది. ఇక రూమ్కి వెళ్ళిపోదాం. 23 minutes టు గో. సో ఐ థింక్ ఒక రోజు స్టే చేయాల్సిందేమో ఊటీలో. I have covered only 2 places. Oh, చల్లగా ఉంది. ఇది యాక్చువల్ పైన్ ఫారెస్ట్. సో ఇలా కావాలంటే వెళ్ళొచ్చు, పార్కింగ్ అక్కడ ఉంది. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఇల్లులన్నీ. ముదుమలై, మైసూర్ అటు సైడ్ వెళ్ళాలి, ఊటీ ఇటు సైడ్ వెళ్ళాలి. అంత బ్యూటిఫుల్ ఉంది అసలు, ఇది ఎక్సలెంట్, రియల్లీ బ్యూటిఫుల్ ఉంది. వా, ఇంకా వెహికల్స్ ఉండకపోవాలి కానీ కొన్ని ఫొటోస్ తీస్తే భలే వస్తాయి. ఇది వచ్చి నేను స్టే చేసిన రూము SSG కాటేజెస్, 750 రూపీస్ పడింది ఒక్కరికి. తుడబెట్ట పీకి వెళ్తున్నా, వర్షం వచ్చేటట్టు ఉంది చూస్తే, అందుకే రెయిన్ కోట్ కూడా ప్యాక్ చేసుకున్నా. చూద్దాం, రావద్దని అయితే కోరుకుందాం. వామ్మో చాలా చల్లగా ఉంది, స్వెటర్ వేయలే నేను, డైరెక్ట్ నార్మల్ టీషర్ట్ వేసుకొని పోతున్నా. సస్తగా వచ్చేలోపు అయిపోద్ది నా పని. దొడబెట్ట పీక్ SSG కాటేజ్ నుండి 8.6 kilometers ఉంది. రూమ్కి పోయి జాకెట్ గీకెట్ అన్ని లగేజ్ అక్కడ పడేసి దొడబెట్ట పీక్ ఏమైనా ఎక్కాల్సి ఉంటుందేమో నేను అంతగానో అబ్జర్వ్ చేయలే. సో లైట్ వెయిట్ తోటి వెళ్దామని చెప్పేసి అన్నీ అక్కడ పడేసి ఉత్త టీషర్ట్ జీన్స్ వేసుకొని వచ్చేసిన. తుమ్ము లేపుతుంది, చలి ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. షర్ట్ అట్ గో రైట్. వామ్మో చల్లగా ఉంది, ఎంత చల్లగా ఉందంటే వామ్మో వణికిచ్చేస్తుంది. ఊటీ చలి చూడాలని రాసినట్టుంది మనకు. రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నా, కావాలంటే రెయిన్ కోట్ వేసుకోవచ్చు చలి పెట్టద్దంటే, కానీ ఇప్పుడు ఆగుతూ పోతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. వింటర్ గ్లౌజులు ఉన్నాయి, అవి వేసేసుకుందాం కనీసం. We have to go left. దొడబెట్ట పీక్ 7. కట్టెబేడు, కోటగిరి, కోయంబత్తూరు కూడా రూట్. మళ్ళీ రేపు ఇదే రూట్లో వెళ్తాం మనం మోస్ట్లీ. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం. వింటర్ గ్లౌజ్ వేసేసుకున్నా, వెళ్దాం ఇక. పైకి వెళ్ళాలి మనం, అంటే అట్లీస్ట్ ఒక 1 kilometer రైట్ ఉంటుంది కావచ్చు. అయితే ఆ లెక్కల ఎంత ఉంటుందో దొడబెట్ట ఒకసారి కొట్టి చూడాలి పోయిన తర్వాత, సిగ్నల్ ఉంటే. ఆర్ ఐ విల్ గివ్ యూ ఇన్ వాయిస్ ఓవర్లో చెప్తా. చల్లగా ఉంది, ఇంత చల్లగా ఉంది ఏంద్రా బాబు. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ యూ హ్యావ్ టు గో ఫర్. యా, దొడబెట్ట పీక్ ఈజ్ అ స్టాపేజ్. ₹30 scan. It's very cool.
Go. Where to go? Where is the big man? That's it. దొడబెట్ట పీక్ అయితే వచ్చేసిన. ఇక్కడ మన బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. 10 రూపీస్ అయితే ఎంట్రీ ఫీ ఉంటుంది. మీకు ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా షాపింగ్ ఉంటుంది. మీకు నచ్చినవి షాప్ చేయొచ్చు. సో నేను ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో వచ్చేసిన. ఇక్కడ 5 కేమో క్లోజ్ అవుతుంది. ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సో ఊటీలోనే హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇదని చెప్పాలంటే నీలగిరి పర్వతాలలోనే హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇది. సీ లెవెల్ కి 8650 ఫీట్ హైట్ లో ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి ఎంత హైట్ లో ఉంటుందో. చాలా చల్లగా ఉంటది. ఈవినింగ్స్ లో కానీ మార్నింగ్స్ లో కానీ అయితే మనం చాలా కూల్ ఉంటది. అండ్ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆ మౌంటైన్స్ ఆ స్కై వ్యూ చూడొచ్చు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఊటీ మొత్తం కనిపించేస్తుంది. సార్ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సిటీలో ఉన్న హౌసెస్ మొత్తం కనిపించేస్తున్నాయి. ఊటీ సిటీలో ఉన్నాయి. మనం ఇంకా నా బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి టెలిస్కోపిక్ హౌస్ ఎక్కిస్తే ఇంకా హైట్ నుంచి చూడొచ్చు. ఇంకా కొంచెం ఒక 2 ఫ్లోర్స్ హైట్ నుంచి చూడొచ్చు అన్నమాట. సో నీలగిరి పర్వతాల మధ్య కనిపించే ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది. ఊటీ ట్రిప్ లో బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇక్కడికి రండి. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ హౌసెస్ చూడండి ఇక్కడ నుంచి ఎంత క్లియర్ కనిపిస్తున్నాయి. నేను జూమ్ చేసి తీస్తున్నా. ఊటీ లేక్ కూడా కనిపిస్తుంది మీరు చూడొచ్చు. మంచిగా టైం స్పెండ్ చేసిన ఇక్కడ. సో ఈ చల్లటి ప్రదేశంలో ఒక వేడి వేడి టీ తాగితే భలే ఉంటది. ఇక్కడ కాఫీ స్నాక్స్ టీ ఉంటాయి. సో మీరు మీకు నచ్చింది తీసుకొని ఆ చల్లటి వెదర్ లో హాట్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా చుట్టుపక్కల తిరగడానికి చిన్న చిన్నగా ఇలా షెడ్ లా ఉంటుంది. అటు కొంచెం వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళి కూడా మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒక స్టెప్స్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అటు సైడ్ కూడా ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది. ఒక మంచి ప్లేస్. ఇక్కడ నుంచి ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుంచి కూడా సిటీ చాలా క్లియర్ కనిపించేస్తుంది. ఊటీ సిటీ అనేది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కవర్ చేయాల్సిన వ్యూ పాయింట్ వచ్చేసి దొడబెట్ట పీక్. సో ఇది దొడబెట్ట పీక్. సో ఇది కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ నేను ఇది 5:30 ఈవినింగ్ కి వచ్చేసాను. చాలా ఒక 20 మినిట్స్ ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ వర్షం వచ్చేలాగా మేఘాలు అయితే రెడీ అయిపోయినాయి. బట్ అప్పుడప్పుడే వెదర్ మారిపోతూ ఉంటుంది. సో ఇక రిటర్న్ వెళ్ళిపోదాం. మా చలి మాత్రం గట్టిగా ఉంది. సిటీ వ్యూ భలే ఉంది కదా సిటీ. చలికి అమ్మ సూర్యునికి ఎదురుగా ఉంటే స్వర్గంలాగా ఉంది. మామూలు చల్లేదు. కొద్దిసేపు అవుదాం. ఇట్స్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:36. లెట్స్ గో. ఇక్కడ నుంచో చూడండి ఎట్లుందో వ్యూ. ఇప్పుడు ఆ పైన నుంచి వచ్చిన మనం సన్ కొడుతుంది. బాగుంది ఎండ కొడుతుంటే. లెట్స్ గో. స్టైల్స్ అట చూద్దాం. ఇది కూడా ఇలా అయితే ఒక డ్రెస్ తీసుకుందాం ఇంటికి. ఊటీ బస్ స్టాండ్. సో ఎవరన్నా బస్సులో వస్తే ఇక్కడ దిగుతారన్నమాట. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి వెళ్ళి మీకు టూరిస్ట్ బస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా లాడ్జ్లు కూడా ఉన్నాయి. దిస్ ఈస్ ద బస్ స్టాండ్. సో రైల్వే స్టేషన్ స్ట్రైట్ ఉందంట. నేను వచ్చిన రూటే చూపిస్తుంది మళ్ళీ. ఓ ఇక్కడే ఉంది నీలగిరి మౌంటైన్స్ సెంచరీ సెలబ్రేషన్స్. ఇక్కడ భోగి పెట్టిర్రు. బాగుంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ. ఎయిర్ టు పార్క్ బైక్ మ్యాన్. ఇది నీలగిరి
మౌంటైన్స్ రైల్వే స్టేషన్. సో ఇట్స్ నథింగ్ బట్ ఉదగమండలం రైల్వే స్టేషన్. సూపర్ ఉంది కదా. ఉదగమండలం రైల్వే స్టేషన్ వచ్చిన ఉదగమండలం బాగుంది. అక్కడ దూరంగా రైలు ఉంది, చూపిస్తా. ట్రైన్ ఉంటుందేమో చూద్దాం వచ్చిన, ట్రైన్ లేదు. విల్ ట్రై టుమారో ఇఫ్ పాసిబుల్. ఇక్కడ మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, ఇంకా పెద్దగా ఏం లేవు ఇక్కడ చూడడానికి. మస్తు చీకటి అయింది, ఇంకా ఫొటోస్ కూడా ఏం రావు ఇప్పుడు. సో వి మిస్డ్ ఇట్. ప్రజెంట్ మన ఊటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. బాగుంది చూడడానికైతే, నైస్. ఇక్కడ కొంచెం లైట్ ఉంది, చల్లగా ఉంది యాక్చువల్గా, మస్తు ఉంది. కాకపోతే చికెన్ ఫ్రైడ్ రైస్